ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చూడాలి. అయ్యో, ఇది చాలామంది పట్టించుకోనటువంటి ఒక ఆటగా మనం చూడాలి హాకీ. నిన్న ఈ మ్యాచ్ ఎంత ఎక్సైటింగ్గా జరిగిందంటే ఐ వాజ్ ఆన్ మై సీట్ ఎడ్జ్. ఐ వాజ్ ఎడ్జ్ ఆఫ్ మై సీట్. కారణం ఏందో కూడా నేను చెప్తా చూడండి. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాని భారత్ ఓడించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుత ప్రదర్శనతో భారత హాకీ జట్టు తమ చివరి పూల్ బి మ్యాచ్లో అదరగొట్టింది. 1972 ఒలింపిక్స్ తర్వాత అంటే 52 ఏళ్ల అనంతరం తొలిసారిగా ఆస్ట్రేలియాపై 3-2తో గెలిచింది. టోక్యో గేమ్స్లో రజతం సాధించిన ఆసీస్పై ఆరంభం నుంచి అటాకింగ్ గేమ్తో భారత్ ఆధిక్యం చూపించింది. అభిషేక్ 12వ నిమిషంలో, కెప్టెన్ హర్మన్ ప్రీత్ 33వ నిమిషంలో భారత్కు గోల్స్ అందించారు. బెల్జియం టేబుల్ టాపర్గా ఉండగా 9 పాయింట్లతో భారత్ 2వ స్థానంతో గ్రూప్ దశను ముగించే ఛాన్స్ ఉంది. ఈ పూల్ నుంచి ఇప్పటికే భారత్, బెల్జియం, ఆస్ట్రేలియా క్వార్టర్స్కు చేరుకున్నారు. క్వార్టర్స్లో భారత్కు జర్మనీ లేదా బ్రిటన్ ఎదురయ్యే అవకాశం ఉంది అంటూ చూస్తూ ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ గేమ్. ఒకప్పుడు హాకీ అంటే చాలా ఆనందంగా చూసేవాళ్ళు. నేను ఈ రోజుకి చాలా ఎక్సైటింగ్గా చూసేటువంటి స్పోర్ట్స్లో అది కూడా ఒకటి. అఫ్కోర్స్ నేను ఆల్మోస్ట్ అన్ని స్పోర్ట్స్ చూస్తా. నేను ఇది చూస్తా నాకు చిన్నప్పుడైతే WWE చాలా ఇష్టంగా ఉండే. ఈ మధ్య అది ఎంత ఫేకో తెలిసిన తర్వాత ఐ వాజ్ నాట్ వాచింగ్ ఇట్ అనుకోండి. బట్ ఏ ఆట అయినా చాలా ఆనందంగా చూస్తా. ఆఖరికి నేను స్టీపుల్ చేసి కూడా చూస్తా. సో నిన్న నాకైతే ఈ ఆట చూసిన తర్వాత the way how our Indian players are being motivated, the way how our Bharat players have been challenged themselves to play against all teams. నాకు తెలిసి గ్రూప్ స్టేజ్లో ఒకే ఒక టీంతో ఓడిపోయింది అనుకుంటా, ఐ థింక్ బెల్జియం అనుకుంటా. సో మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిచారు మనోళ్ళు. వాట్ వే రోజు రోజుకి మనోళ్ళు ఎంత అద్భుతంగా ఆడుతూ ఉన్నారనేటువంటిది చూసుకోవచ్చు ఇక్కడ. రైట్, అదిగో హ్యాట్రిక్ 3వ పథక రేసులో మనుభాకర్ 25 మీటర్ల పిస్టల్ ఫైనల్కు నేడే తుదిపోరు. ఈషా సింగ్ అవుట్, ఆసీస్పై భారత హాకీ జట్టు విజయం అంటూ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇతను లక్ష్య సేన్, ఇతని గురించి ఏమైనా నేను పొగుడుదామని అంటే నాకు తెలిసి దిష్టి తాకుతుందేమో, ఓడిపోతే మళ్ళీ నేను బాధపడాల్సి వస్తుందేమో అని చెప్పేసి నేను అతను ఎక్కువ పొగుడుతలేను. బట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫైండ్స్ భారతదేశానికి.